దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ఘనమైన నామమును బట్టి మరి ఉదయకాలంలో కొన్ని మాటలు దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అలాగే ఈ రాత్రికాల సమయంలో మరి నా యొక్క వ్యక్తిగత సాక్ష్యం, నేను ఎలాగా రక్షింపబడ్డాను, ఎటువైపు నుంచి దేవుడు ఎలా నా జీవితాన్ని మలుపు తిప్పాడు అనే విషయం మీద క్లుప్తంగా కొన్ని నిమిషాలు సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చూడండి, వాక్యము చెప్పిన తర్వాత ఒక గంట అయిన తర్వాత ఏ వాక్యం చెప్పారంటే ఏమీ గుర్తుండదు, ఉంటుందండి. కానీ సాక్ష్యం, నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చిన సాక్ష్యం మళ్ళీ ఏముంటుంది, గుర్తుండిపోద్ది. వాక్యం గుర్తుండదంటే వాక్యాన్ని చిన్నచూపు చూడడం లేదు, కానీ మన హృదయం మనిషి జీవితాన్ని చదవడానికి ఇష్టపడుతుంది తప్ప దేవుని గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడవు. అందుకు వాక్యం ఏమవుద్దంటే చెప్పిన వెంటనే కాసేపటికి మళ్ళీ ఏం చెప్పారు అంటే బాగానే చెప్పారు కానివ్వండి, ఏం చెప్పారంటే బాగానే చెప్పారు, అంతవరకే. కానీ ఏం చెప్పారు అన్నది అది లోతుల్లోకి వెళ్ళదు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు కూడా తన బైబిల్ గ్రంథంలో అనేకుల ఎదుట, చూడండి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి కూడా దేవుడు చక్కని సాక్ష్యం చెప్తాడు. ఏం చెప్తాడండి? నాకంటే ముందుగా వచ్చాడు. కాబట్టి యోహాను వారు కూడా ఒక మాట అంటాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును మోయటానికి కూడా నేను పాత్రుడను కాను అని తనని తను తగ్గించుకుంటాడు అన్నమాట. ఎప్పుడైతే దేవుని నామము అనేకులు ఎదుట హెచ్చింపబడుతూ ఉంటుందో అక్కడ దేవుడు స్తుతింపబడుచు ఉంటాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుని ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో ప్రభు కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకునండి. ఈ 2 దినాలు కూడికలలో ప్రభువా నాయన, నీ ఉజ్జీవాన్ని రగిలించండి, నీ ఆత్మను రగిలించండి అని అడుగుచున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు. ఇదిగో పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా నీకు మహిమ వచ్చి ఉన్నది ప్రభువా. నీ స్తోత్రాలు. అలాగే ప్రభువా నీకు వందనాలు. నన్ను మరుగుపరచండి, మీ సన్నిధి బలపడేటట్లు మీ అనుగ్రహం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే ఈ సమయాన్ని అప్పగించిన ఇదిగో ప్రభువా నాయన చిర్మియా పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి ఇచ్చిన సంఘాన్ని ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ నామానికే మీకు మహిమ తెచ్చుకోమని, మనుషులము, అల్పులము, అయోగ్యులము మాకెన్నడూను తండ్రి ఎటువంటి గర్వము రాకుండా మా జీవితాలు నిన్ను మాత్రం కొనియాడే పరిస్థితి మాత్రమే మాకు ఉంచమని సహాయము దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. అయితే మేము వృత్తిరీత్యా కొండలు చేసుకునేవారం అండి. కొండలు చేసుకునేవారంటే మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏ కులం? కుమ్మరి కులం. అయితే మేము పూర్తి అన్యుల కుటుంబం నుంచి వచ్చాం. అయితే మా పేర్లు మాత్రం సేవకులు ప్రార్థన చేసి మాకు మా 3 అన్నదమ్ముళ్ళు, చెల్లి అన్నమాట. అంటే ఇంటికి పెద్ద కొడుకు నేను, నా తర్వాత సిస్టరు శాంతి, అలాగే నా తర్వాత మా బ్రదరు ప్రశాంత్ అని, మా తల్లిదండ్రులకు మేము 3 బిడ్డలం. అయితే నా చిన్నతనంలోనే మా సైడు కడియమని, సోమలకోట అని, కాకినాడ అని ఇలా మా రిలేటివ్స్ ఉంటూ ఉండేవారు. వారు ఏం చేసేవారంటే ప్రతి పండక్కి ప్రతి విధమైన ఆచారాలు వాళ్ళు చేసుకుంటూ పిలిచేవారు అనమాట. అయితే అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉండేదంటే వీరభద్ర సంబరాలని, అన్యులకు సంబంధించిన అన్ని ఆచారాల్లో మమ్మల్ని ఏం చేసేవారంటే తీసుకెళ్తూ ఉండేవారండి. అయితే అలాంటి సందర్భంలో ఒకసారి కడియం పక్కన వీరవారం అన్న ఊరు ఉంది. అక్కడ మా అమ్మమ్మ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ తాలూకు చుట్టాలందరూ కూడా అక్కడ ఉంటారనమాట. అయితే ఒక పెళ్ళికి వెళ్ళాం మేము. పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మొత్తం చెప్పకూడదు కానీ చిన్న వయసే నేను చాలా బాధపడ్డాను ఆ సమరంలో తిరగడానికి. ఏంటి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా నాకు అర్థమయ్యేది కాదనమాట. వెళ్ళిన తర్వాత నా డ్రెస్ ఇప్పేసి వాళ్ళు తెల్ల పంచిగొడ్డోటి కట్టి శుభ్రంగా పసుపు రాసేసి ఒంటికి జుట్టు వెనకాలేదో ముడేసినట్టు వేసి నన్ను ఏం చేశారంటే ఊరంతా
తిప్పించారు. అదేంటంటే సంబరం, పెళ్లికి ముందు చేసుకునే సంబరం. ఆ సంబరంలో నన్ను ఏం చేశారంటే చాలా ఇదిగా తిప్పారు. తిప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏంటి మా ఊళ్ళు ఇంత అన్యాచారాల్లో ఉన్నారు. నాకు తెలిసి తెలియని టైం అనమాట. నా వయసు చాలా చిన్న వయసు. అయితే అప్పుడే చాలా బాధపడ్డాను. అలాగా మా జీవితం ఏమైందంటే మా కుమ్మరవారి క్యాస్ట్ ప్రకారం ఎవరినంటే శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు. ఎవరినండి? ఎందుకంటే మాది మట్టి చేసుకునే పని కాబట్టి శివుడు కూడా ఆ మట్టిలోనే శ్మశాన భూమిలోనే ఉంటాడు. కైలాసగిరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్తే కైలాస మోక్షం దొరుకుతుందని ఇప్పటికీ మా తాతే ఉంటాడండి. పేరు మంచి పేరు, అతని పేరు భైరవమూర్తి అనమాట. ఇప్పటికీ అతను ఎలా కనబడతాడంటే మొత్తం ఈ చేతికి పొట్ట మీద, నెత్తి మీద అన్ని విభూతులే ఉంటాయి. ఏముంటాయండి? 3 నామాలు చొప్పున ఇలా విభూతులు రాసుకుని ఎప్పుడు నిత్యం అలాగే ఉంటాడు. భక్తి విగ్రహారాధన అంటే చచ్చిపోతాడనమాట. అలా చేస్తారు. ఇప్పటికీ కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. అలాంటి ప్రాంతంలో మా అమ్మ పుట్టింది, పెరిగింది. అలాంటి అన్యుల మధ్య నుంచే మా అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే పుట్టామో మరి బ్రదర్ రాజుని బట్టి వారు అక్క, వాళ్ళ అమ్మగారు, మేమందరం ఆ ఏరియాలో అలా ఉంటున్న సందర్భంలో మరి ఛాయిగా నిజమైన దేవుడారో చిన్న వయసులో తెలుసుకోవడం జరిగింది. అయితే జరిగింది కానీ పూర్తిగా దేవుడి మీదకి సండే స్కూల్కి వెళ్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, కానీ పూర్తిగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాను. కారణం ఏంటంటే మా వెనకున్న పరిస్థితులు అలాంటివి. మా అమ్మగారు ఒకటే అనేవారు, వినాయక చవితి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, కృష్ణాష్టమి వచ్చినా ప్రతి పండుగ చేసేవారండి. చేయలేని పండుగ అంటే ఏమీ లేదు. ఓ పక్కన నేను చర్చికి వెళ్తూ ఉండేవాడిని, అలాగే ఈ పండుగలు కూడా చూసుకుంటూ ఉండేవాడిని. అలాంటి సందర్భంలో మరి పాస్టర్ గారు వచ్చేవారు, ప్రార్థన చేసేవారు, మా అమ్మకి అన్ని విషయాలు చెప్పేవారండి. అయితే చెప్పినప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకునేవారు, కానుక ఇచ్చేవారు, కానీ దేవుని మందిరం మాత్రం అడుగు పెట్టేవారు కాదు. ఒకవేళ అమ్మ దేవుని మందిరానికి రా అన్నాం అనుకోండి, ఒకటే అనేది, దేవుడు హృదయంలో ఉన్నాడు కానండి, ఉండాలి, కానీ దేవుని మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టి అది చేసిన మాత్రాన దేవుడు వచ్చేస్తాడా అని అడిగి పాస్టర్ గారి నోటంట మాట వచ్చేది కాదు. వీడికి ఎలా చెప్పాలి అనిపించింది. చాలా సందర్భంలో మరి నేను ప్రార్థనలకు వెళ్తూ ఉన్న సందర్భంలో మా అమ్మగారు, మా నాన్నగారు నా మీద చాలా గొడవ పడేవారు. చాలా వ్యతిరేకత వచ్చేది ఇంట్లో నుంచి. అయితే నాకు 20 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఒక 3 రోజులు అక్టోబర్ నెలలో 21, 22, 23 అనే తేదీలలో మరి మా ఇంటి ఎదురుగుండా చర్చి ఉండేది. మరి రోడ్డు మీద ఉపవాస కూటాలు ప్రారంభించినప్పుడు 3 రోజులు దేవుడు ఒకటే వర్తమానం, రక్షణ కొరకే మాట్లాడావు. ఒకవేళ రక్షణ లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశించలేవు. ఇలాగా దేవుడు రక్షణ విషయంలో మాట్లాడుతున్నప్పుడు మా మేనత్త అలా అబ్బాయి విజయ్ ఉన్నాడు. అతను నేను కూడా మరి ఆ సమయంలో మారు మనసు పొంది నిజమైన దేవుడు యేసు ప్రభువారు మాత్రమే, ఈ లోకంలో దేన్ని వెంబడించిన మోక్షానికి మార్గం లేదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను ఆ యేసును మాత్రం వెంబడిస్తేనే మనం పరలోకానికి నిచ్చెన వేసుకున్న వారు అవుతాము అని హృదయంలో గ్రహించి మరి దైవ సేవకులు చెప్పి రక్షణ తీసుకోవడం జరిగిందండి. రక్షణ తీసుకున్న తర్వాత నిజంగా నా జీవితము ఒక మలుపు కాదు, అనేక మలుపులు తిరిగిపోయింది. ఎందుకంటే రక్షణ తీసుకోలేనప్పుడు కొంచెం నేను అటు ఇటుగా ఉండేవాడిని. అంటే అప్పుడప్పుడు సినిమాలకి వెళ్తూ, సమయం ఉన్నప్పుడు దేవునితో గడుపుతూ, సమయం లేనప్పుడు మరి సినిమాలకు వెళ్తూ, ఇలాగా చిన్నగా అలాగా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే దేవుడు దర్శించి రక్షణలోకి వచ్చానో, ఇంకా చూడండి నాకున్న వ్యసనాలు, నాకున్న అలవాట్లు ఎక్కువ అవ్వడానికి కారణమైపోయింది. కారణం ఏంటంటే రక్షణ తీసుకున్న తర్వాత చాలా శోధింపబడ్డాను. ఎక్కువ లోకాశల మీదకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగి ఉండేది. అయితే అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అనేకమైన మార్లు నేను దేవుడిని విడిచిపెట్టాలని దూరంగా వెళ్ళినప్పుడు దేవుడు చాలా సందర్భంలో దేవుడు నన్ను దర్శించి మళ్ళా తన దగ్గరికి తీసుకొచ్చేవాడు. అయితే 2012 సంవత్సరం 11వ సంవత్సరంలో మరి మా చెల్లికి వివాహం కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నామండి. నిజానికి డబ్బు లేదు మా దగ్గర, ధనం లేదు. మా అమ్మ ఒకటే, మా నాన్నగారేమో పచ్చి త్రాగుబోతు అనమాట. ఎలాంటి అంటే రాజుకు బాగా తెలుసు,
తాగితే ఇంటికి వచ్చేవాడు కాదు, ఎక్కడ పడుకుంటాడో కూడా తెలిసేది కాదు. అలాగా త్రాగివాడు. మా అమ్మ చాలా ఏడ్చింది. నేను ఒకటే చెప్పేవాడిని, అమ్మ దేవుని దగ్గరికి రా, దేవుడు మారుస్తాడంటే, ఒరే నువ్వు వెళ్తే వెళ్ళి కానీ అందులోకి మమ్మల్ని లాక్కో అని తప్ప ఆవిడ మాత్రం వచ్చేది కాదు. అమ్మ కనీసం నాన్నైనా మారుతాడు, ఒక్కసారి దేవుని దగ్గరికి అంటే వచ్చేది కాదండి. మా నాన్న అలాగే తాగేవాడు అండి. మా చెల్లి పెళ్లి టైంలో కూడా మా నాన్న తాగేసే పెళ్ళి చేశాడు. అలాంటి సందర్భంలో నిజంగా మా దగ్గర డబ్బులు లేవు. అయితే ఒక అన్యుల సంబంధం వచ్చింది కాకినాడ నుంచి. వచ్చిన తర్వాత చూసుకున్నారు, అమ్మాయి వారికి నచ్చిన తర్వాత వారే ఫోన్ చేసి కట్నం ఏముందని వివాహం చేసుకుంటామని మాటలైపోయి 1,10,000 కట్నం ఎంతో మాట్లాడుకున్నారు. పెళ్ళికి ఖర్చు ఉంది, అయితే మా చేతిలో రూపాయి లేదు. ఎంగేజ్మెంట్ చేయాలి, పెళ్లి చేయాలి. ఈ లోపల ఒకటే ప్రార్థన చేసాం, ప్రభువా నువ్వే మమ్మల్ని నిలబెట్టాలి, మా చేతులు నువ్వే బలపరచాలి. ఎందుకంటే కొంచెం ఆలోచించి ఆగితే దేవుడు కొంచెం మంచి సంబంధం చూసేవారు. ఎందుకంటే అప్పుడు నాకు తెలియని వయసు, నాకు గట్టిగా ఉంటే 15 సంవత్సరాలు ఉండి. కారణం ఏంటంటే మా చెల్లికి 18 సంవత్సరాలు వచ్చినప్పుడే వివాహం జరిగింది. మరి 2012 సంవత్సరానికి మా చెల్లి 18 నుండి అడుగు పెడుతుంది. మా అమ్మ కంగారు అనమాట, ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏదైనా జరిగిపోద్ది, త్వరగా ఏం చేయాలి, పంపించేయాలి. నిజంగా ఇప్పటికీ మా చెల్లి విషయంలో బాధపడతాను. మా అమ్మ ఒక క్షణం ఆలోచించుంటే ఈరోజు చక్కగా దేవుడు నమ్ముకున్న కుటుంబానికి ఇచ్చుంటే వారు కూడా రక్షణలోకి వచ్చి ఉండేవారండి. కానీ ఆ రోజు మా అమ్మ మా నాన్న గురించి భయపడి, మీ నాన్న ఇలా తాగుతూనే ఉంటాడు, వచ్చిన సంబంధం మంచిది, కుటుంబం పెద్దది, మనం వాళ్ళకి ఇచ్చేస్తే మనం చూడక్కర్లేదు, దేవుడు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడని చెప్పి అన్యుల సంబంధానికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే మా బావ మంచోడే, కాకపోతే రక్షణ ఒకటే వారికి ఏం లేదండి, దేవుని యొక్క అనుగ్రహం లేదు. ఆ విషయంలో మేము ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటాం. అయితే వివాహం సమయం దగ్గరకు వస్తుంది, డబ్బులు చూస్తే లేవు. అదే టైంలో దేవుడు కృపను బట్టి మా ఇంటి ఎదురుగుండా ఒక చర్చి కట్టడానికి దేవుడు కాంట్రాక్ట్ ఇప్పించారనమాట. అది మా పాస్టర్ గారిదే. అయితే నేను కడతాకి ఇష్టపడలేదు, కానీ మా నాన్న మాటలన్నీ జరిగినాయి, రేట్ అంతా మాట్లాడిన తర్వాత ఈ రేటుకి అవదరా అని వదిలేసాడనమాట. వదిలేస్తే పాస్టర్ గారు, ఒరే నువ్వు చర్చిలో ఉంటావు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఉన్నావు కాబట్టి, నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నువ్వైతే బాగా కడతావు, నువ్వే కట్టాలని చెప్పేసి నా మీద బాధ్యత తప్పు చెప్పారు. ఇంచుమించు 1,70,000కి పైన చర్చు కింద హౌస్ కింద మరి మాట్లాడుకుని దిగడం జరిగిందండి. నిజంగా అద్భుత రీతిగా మేము ఎలా పనిచేసేవారం అంటే, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి కూడా ఆ చర్చిలో పనిచేసేవాళ్ళు. అంటే కాంట్రాక్ట్ ఒప్పుకునేవాళ్ళు, కానీ బయట కూలికి పెడితే డబ్బులు అయిపోతాయి. కాబట్టి చర్చే కదా కట్టేది, పోళ్ళే ఇంట్లో అందరూ కష్టపడితే ఏమైందని చర్చి కట్టేవాళ్ళు. నిజంగా ఆ డబ్బులతోటే మా చెల్లి పెళ్ళి కూడా మరి అప్పు లేకుండా దేవుడు 1,70,000 ఉంటే ఆ డబ్బులే అలా 10 రోజులు పని చేయడం, ఒక 20,000 తీసుకోవడం, నిశ్చితార్థం చేయడం, మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు పని చేయడం, ఒక 30,000 తీసుకోవడం, పెళ్లి బట్టలు కొనడం. అలాగా 2 నెలల గ్యాప్లో 6 నెలలు చర్చ అయిపోయింది. అదే 6 నెలల్లో మా చెల్లి పెళ్లి కూడా అయిపోయింది అనమాట. దేవుడు అద్భుతమైన కారు. ఒకవేళ అప్పు చేసే కనుక పెళ్లి చేస్తే పరిస్థితి ఇంకొకలాగా ఆ చర్చ్ కూడా దేవుడు ఎవరికి వెళ్ళనివ్వకుండా నా చేతులతో కట్టడానికి దేవుడు ఫస్ట్ చర్చి కట్టడానికి కృప చూపించారు. ఆ తర్వాత నేను 4-5 చర్చిలు కట్టాను రాజమండ్రిలో, అలాగే కొన్ని ప్రాంతాల్లో. అయితే ఎందుకు విషయం చెప్తున్నానంటే, దేవుడు మా చెల్లి విషయంలో అప్పు అనేది లేకుండా పెళ్లి చేయడానికి కృప చూపించారు. అయితే పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయి సరే అంతవరకు బాగానే ఉందండి. కానీ మా అమ్మ మాత్రం రక్షణలోకి రాకపోతే ఎప్పుడు కూడా మా అమ్మగారికి నాకు తరచు మా నాన్న విషయంలో గొడవలు జరుగుతూ ఉండేది. అయితే ఒక్కొక్క సందర్భంలో 2015 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే మా చెల్లి పెళ్ళైన 3వ సంవత్సరం వచ్చేటికి నా వివాహం కోసం గొడవలు పడ్డారు. ఎందుకంటే మా చెల్లి పెళ్ళి ఏదో అంజలికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వీడు రక్షణ తీసుకోకపోతే నన్ను కూడా అంజలికి ఇచ్చేద్దామని. అయితే అలాంటి సందర్భంలో నిజంగా ఎందుకు వివాహం కోసం అంత పట్టుబట్టి చెప్తానంటే, నా జీవితం మలుపు తిరిగింది నా వివాహం తర్వాత అండి. వివాహానికి ముందు ఎలా ఉండేదంటే నా పరిస్థితి ఎవరిని ఎదిరించలేకపోయాను. ఒకటి దేవుడు తోడుగా ఉండేవాడు, కానీ వివాహానికి వచ్చేటప్పటికి నేను బలహీన అయిపోయాను. కారణం ఏంటంటే నా చుట్టాలు అందరి దగ్గరికి వెళ్ళి మా అమ్మ సంబంధాలు అడిగేది. మన కులంలో ఎవరు ఉంటారో దేవుని నమ్ముకున్న వాళ్ళు, అసలు మన కుమ్మరోళ్ళు దొరకరు. అందులోని వీడికి తీసుకురావాలంటే వీడి చేసే పని వేరు, వీడి జీవితం వేరు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాకి ఎవరో ముందుకు వస్తారని చెప్పి, అంటే అన్ని రకాలుగా చాలా శోధింపబడ్డాను. ఎందుకంటే సరైన ఉద్యోగం లేక, సరైన సంపాదన లేక, ఒకవేళ ఇస్తే ఆ కుటుంబానికి వీడు న్యాయం చేయగలడో లేదో అని మా చుట్టాల బంధువులు ఏం చేసేవారంటే, వివాహానికి వచ్చేటప్పటికి అందరూ వెనక చేతులు పెట్టేశారండి. ఏం చేశారు?
ఇంకా మేము వీడికి సంబంధాలు తీసుకురాలేము. ఒకవేళ సంబంధాలు ఉన్నా కూడా చెప్పేవారు కాదనమాట. వాళ్ళకి సంబంధాలు కుదురుకొని అనేవారు. నా జీవితంలో మలుపు ఏంటంటే చెప్తానండి. మేము 3 సంబంధాలకు వెళ్ళాం. మచ్చుక్కి 3 సంబంధాలు వచ్చినాయి. ఒక్క సంవత్సరం అంతా గాలించగా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాం. కురకాడపల్లి అని, వారు సేవకుల కుటుంబం. చక్కగా దేవుని సేవలు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు దేవుని సేవలు ఉన్నారు. 2 అక్క చెల్లెలు వీరులు. పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుంది, చిన్న అమ్మాయి ఇంటర్ చదువుతుంది. సంబంధానికి వెళ్ళేవాడిని. వెళ్తే వాళ్ళకి మా కుటుంబం నచ్చింది, అంతవరకు బాగానే ఉంది. అయితే వచ్చాము 10 రోజుల తర్వాత ఫోన్ చేసాం అసలు ఏమైందని. ఫోన్ చేస్తే అమ్మాయి అందంట, తను కూలి పని చేసుకునేవాడు, తనను చేసుకుంటే నాకేమొస్తుంది, నెలకి 5,000 సంపాదించినా పర్లేదు, చిన్న జాబు చేసేవాడిని అయితేనే పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయి అందంట. అమ్మాయి మా కులంలోనే, అయితే దేవుడి సేవకులే. అయితే ఈ మాట అన్నప్పుడు చాలా బాధపడ్డాను. ప్రభువా, నేను ఒకటి నీ పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నా జీవితం ముందుకు వెళ్ళాలంటే నాకు కూడా ఏముండాలి, ఏదో చిన్న ఉద్యోగం ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే, తన ఫ్రెండ్స్ అన్నారంట, నెలకి 5,000 సంపాదించినా పర్లేదు కానీ కూలి పని చేసేవాడిని చేసుకోకు అన్నారంట. అప్పుడు నాకు అనుకున్నాను, నాకు పెద్ద చదువేమీ లేదు, పరిస్థితులు చూస్తే వెనకాల ఏమీ బాగలేదు. మాది చూస్తే రేగిల్ సెట్ అనమాట అండి. అది కారుపోతూ ఉండేది. వర్షం వచ్చినప్పుడల్లా, ఎండ వచ్చినప్పుడు ఉండలేకపోయేవాళ్ళు. చాలా పరిస్థితి భయంకరంగా ఉండేది మా ఇంట్లో. అలాంటి పరిస్థితుల్లో ఆ సంబంధం అలా వెళ్ళిపోయింది. అయితే 2వ సంబంధానికి వెళ్ళామండి. 2వ సంబంధానికి వెళ్తే అమ్మాయి చక్కగా సండే స్కూల్ టీచరు, బాగానే ఉంది. అబ్రహాం గారు అనే పాస్టర్ గారి దగ్గర మంచి పరిచర్యలో ఉంది. తను చూసినప్పుడు నల్లగా పొట్టుగా ఉన్నప్పటికీ కూడా నేను బాహ్య సౌందర్యాన్ని అయితే చూడలేదు. కేవలం దేవుడిని నమ్ముకుని దేవుడి పట్ల భయం భక్తి ఉంటే చాలు ఈ అమ్మాయిని చేసుకోవచ్చు అనుకున్నాం. వారైతే మేము ఒప్పుకోమేమో అనుకున్నారు. ఎందుకంటే మా పరిస్థితి చూసి వీళ్ళు చూస్తే బంధువు బలకం కట్ట బాగానే ఉంది, మన అమ్మాయిని వీళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, పొట్టిగా ఉంటుంది, మన అమ్మాయి నల్లగా ఉంటుందని మేము అనుకున్నారు. కానీ తీరా చూస్తే 10 రోజుల తర్వాత ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే అమ్మాయి ఏమందో తెలుసా, సింపుల్గా ఒకటే మాట, నాకు కులంతో సంబంధం లేదు, దేవుని సేవకుడైతేనే పెళ్లి చేసుకుంటాను అంది. ఎలా కొట్టిందో చూడండి. ఒకటేమో కూలి పని చేసుకుంటున్నానని పోయింది. ఇంకో సంబంధానికి వెళ్తే వారు కట్నం ఇచ్చుకోలేరు, అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో మేము చేసుకుందాన్ని ముందుకెళ్తే వాళ్ళ అన్న మాట ఏంటంటే, అమ్మాయి నోటి వచ్చిన మాట ఏంటంటే, దేవుని సేవకుడైతేనే పెళ్లి చేసుకుంటాను, నాకు ఆ వ్యక్తి వద్దని చెప్పేసిందండి. అయితే ఇంకో సంబంధం మాటల్లోనే పోయింది. ఇంకా నా పరిస్థితి ఎలాగైందంటే, తల్లిదండ్రులు మా అమ్మ మా నాన్న అన్నారు, వీడికి ఇంకా పెళ్లి చేయలేము. ఏమన్నారండి, వీడికి ఇంకా పెళ్ళి అవ్వదు అన్నారు. సరే అమ్మ నాన్న అన్నారు. మా పాస్టర్ గారు పాపం నిజంగా ఆయన చెప్పులు అరిగేలా తిరిగారండి. ఎందుకంటే మా కులస్తులు ఎక్కడ ఉండేవారో అక్కడికి నన్ను బండి మీద తీసుకెళ్ళి అక్కడ సంఘాల్లో పరిచయం చేసి, వీడు మరి బాప్తిసం తీసుకున్నాడండి, దేవుళ్ళలో ఉన్నాడు, మంచి సంబంధం కోసం చూస్తున్నామండి అని అనేక మందికి చెప్పేవారండి. చెప్తే పాస్టర్ గారి ద్వారాగా కూడా వివాహం విషయంలో పనవలేదు నిజంగా. ఆయన అన్నారు, ఒరే బాబు, నీ కోసం చెప్పులు అరిగేలా తిరిగాను కానీ నీకు పెళ్లి చేయడం నా వల్ల కాదు, దేవుడే నీ పెళ్ళి చెయ్యాలి అన్నారండి. నిజంగా అప్పటి వరకు నేను బాధపడలేదు. కానీ ఎప్పుడైతే ఒక దైవజనుడి నోటంట, నేను కూడా నీ పెళ్లి చేయలేను, దేవుడే నీ పెళ్లి చేయాలి, దేవుడే నీ వివాహానికి ఒక అమ్మాయిని తీసుకురావాలి, ఇది దేవుడు తప్ప మనుషులు ఎవరు కూడా చేసేది కాదు అని చెప్పినప్పుడు నిజంగా నేను ఎంత బాధపడ్డానంటే నలిగిపోయాను అనమాట అండి. ఏంటి ప్రభువా, వివాహం విషయంలో ఇన్ని బాధలు ఉంటాయా, ఇంతలాగా దారుణమైన పరిస్థితులు గుండా మనుషులు వెళ్తారా అంటే నేను అప్పటివరకు అనుకున్నవని. చాలామందికి పెళ్ళిళ్ళు జరుగుతుంటే పెళ్ళిళ్ళే ఉంది, సంబంధం ఇలా చూస్తే అలా సెట్ అయిపోతే అలా పెళ్లి చేసుకుంటారు అనుకునేవాడిని. కానీ నా జీవితానికి వచ్చేటప్పటికి పెళ్ళి అనేది ఒక గండంలాగా మారిపోయింది. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలాంటి సందర్భంలో నేను ఒకటే చేసుకున్నాను దేవుడి దగ్గర, ప్రభువా ఉంటే నీ పాదాల దగ్గర ఉంటాను, లేకపోతే నాకు వివాహం వద్దు, మ్యారేజ్ వద్దు, కానీ నీ దగ్గర ఉంటాను ప్రభుని సమర్పించుకుని మరి దేవుడి సన్నిధిలో ఇంకా టైం ఉన్నప్పుడల్లా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, ఓ పక్కన వర్క్ చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఇంచుమించు ఒక 6 నెలల పైనే అలాగా గడిచిపోతూ ఉండేయండి. అయితే నేను ఒక మాట చెప్పగలను, దేవుడు మనకి ఏదైనా కార్యం జరిగించాలి అనుకున్నప్పుడు మనం చేసే ప్రార్థన ద్వారాగా విశ్వాసం నింపుతాడు. ఒక ఖాళీ కుండ ఉంటుందండి. ఖాళీ కుండ ఏమవుతుందంటే ముందు అటు ఇటు ఊగుతుంది. ఏం చేద్దండి,
ఖాళీగుండ మీరు స్థిరంగా పెట్టండి, అది ఉండదు. కానీ దాంట్లో ఎప్పుడైతే మనం సమృద్ధి అయిన నీళ్లు పోస్తామో ఆ నీరు ద్వారా అటు ఇటు ఊగడం ఆగి అది బ్యాలెన్స్గా నిలబడుతుంది. నా జీవితంలో కూడా చాలామంది ప్రార్థన చేశారు నా గురించి, సంఘం ప్రార్థించింది, సేవకులు ప్రార్థించారు, మా నాన్నగారు తిట్టేవారు, మా అమ్మగారు తిట్టేవారు. ఇలాగా జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా నా వివాహం కోసం నేను ప్రార్థన చేసుకోలేదు. ఒకటే నా ధైర్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఉన్నాను, దేవుని సన్నిధాన్ని తుడిసివోని, బరకాలు వేసివోని, పరిచయం చేశాను, మీటింగ్స్లో వాడబడ్డాను, దేవుడే తీసుకొస్తాలే అని అనుకున్నవాడిని తప్ప నేను కూడా నా జీవితం కొరకు ప్రార్థన చేయాలి, నా భవిష్యత్తు ఎలా ఉండాలి ప్రార్థన చేయాలని ఎప్పుడు కూడా దేవుడి దగ్గర అనుకోలేదు. ఎప్పుడైతే నేను ఇంకా సమర్పించుకున్నాను, ప్రభువా నా జీవితం నువ్వు ఎలా నడిపించాలనుకుంటున్నావు అది నీ చేతుల్లోనే పెట్టుకుంటున్నాను, ఇంకా నా వల్ల ఏమీ కాదు, సేవకులు నన్ను విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువర్గం అంతా విడిచిపెట్టారు, ఈ విషయంలో పెళ్లి విషయంలో మాత్రం నేను చాలా నలుగుతున్నాను. ఒకటి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కాదు, కేవలం ఏంటంటే వయసు అయిపోతుంది, వయసు దాటితే మళ్ళా సంబంధాలు దొరకవు అని తల్లిదండ్రులు బాధపడేవారు. దానికి ఏం అడ్డంగా ఉండేదంటే రక్షణ తీసుకున్నాను, ఇది ఒక అడ్డం ఉండి వాళ్ళు ఏం చేసేవారంటే పూర్తి అన్యులు కాబట్టి నన్ను ఎప్పటికప్పుడు వాళ్ళు బాధ పెడుతూ ఉండేవారు. అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత ఎందుకో తెలియదు నాలో విశ్వాసం రోజు రోజుకి నింపబడుతూ ఉండేది. అంటే ఒక ఖాళీ పాత్రగా లేకుండా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎందుకు నా జీవితం పట్ల ఒక ఆశ కలిగేది. దేవుడు ఒకవేళ నన్ను ఏదన్నా స్థాయిలో నిలబెట్టబోతున్నాడేమో, దేవుడు ఎలా తీసుకెళ్ళబోతున్నాడేమో అని విశ్వాసం పెరిగేదండి. అయితే ఒక సందర్భంలో ప్రార్థన చేసి పడుకుంటే పూర్తి అన్యురాలు మా అమ్మమ్మని, సత్తమ్మమ్మని తన పేరు అనమాట అండి. ఇప్పటికి ఆవిడ బ్రతికే ఉంది. ఎందుకో తెలియదు, ప్రార్థన చేసి పడుకుంటే ఆవిడ దర్శనంలో కనబడుతుంది, కలలో ఆవిడ యొక్క ముఖం కనబడుతుంది. ఇదేంటి ఈవిడ కనబడింది, నేనేమో ప్రార్థన చేసుకున్నాను, ఒక అన్యురాలు, అందులోనూ మా అమ్మమ్మ, దేవుడు అంటే అసలు పడదు, అలాంటి ఆవిడ కనబడుతుంది ఏంటి అని అనుకున్నానండి. అయితే జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఆవిడ ద్వారాగానే సంబంధాన్ని తీసుకొచ్చారు. మరి ఆవిడ అడ్డతెగల ప్రాంతంలో వాళ్ళకి మన్యం ఉంది, అక్కడ వ్యవసాయం చేసుకుంటారు. అదే ఏరియాలో మరి మా మిస్సెస్ షారోన్ కూడా ఒక కుటుంబానికి అక్కడ రక్షణ తీసుకుని ఒక సంఘంలో చక్కగా ఎదుగుతూ ఆ బిడ్డ మంచి పరిచయం చేస్తూ ఉందన్నమాట. ఉన్న పరిస్థితుల్లో మరి వాళ్ళు మాట్లాడుకున్నారు, అంటే మా అత్తగారు ఆవిడ మాట్లాడుకున్నారు, తనకి వివాహ వయసు వచ్చింది, అయితే ఏదన్నా మంచి సంబంధం ఉంటే చూడండి అత్తయ్య గారు అని ఆవిడ మాట్లాడుకోవడంలో, ఇలా పలానా ఊర్లో మా మనవడు ఉన్నాడు, నేను అడుగుతానని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వచ్చి అడిగింది. అయితే మేము వెళ్ళి సంబంధం చూసుకున్న తర్వాత మేము ఒకటే అమ్మాయిని అడిగానండి, ఎందుకంటే నాకైతే సంబంధం సెట్ అవుతుంది అని ఎందుకో తెలియదు, దేవుడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ప్రార్థనలో ఉండగానే సంబంధం వచ్చింది, నేను వెళ్ళిన తర్వాత చూసుకున్నాం. ఆ అమ్మాయిని నన్ను గదిలో పంపించి మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుంటా అన్నారు. నేను ఒకటే అడిగాను, నువ్వు ఎన్నాళ్ళు బట్టి దేవుని నమ్ముకున్నావు అని అడిగాను. ఇలాగా నమ్ముకున్నానండి అంది. సరే రక్షణ తీసుకున్నావా అడిగాను. తీసుకున్నాను అంది. మరి వివాహం అయిన తర్వాత మనం కలిసి ఉండాలంటే కంపల్సరీ మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని విడిచిపెట్టకూడదు, మరి అన్నీ నీకు ఇష్టమని అడిగాను. ఆ అమ్మాయి ఒకటే సమాధానం చెప్పింది, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమని చెప్పింది. అయితే బయటకు వస్తున్న తర్వాత అందరూ నన్ను అడిగారు, ఒరే నీకు అమ్మాయి ఇష్టమని. నేను ఒకటే అన్నా, ఎందుకంటే నేను ఇష్టపడిన అమ్మాయిలందరూ ఏమైపోయారు, దూరం అయిపోయారు. కాబట్టి నన్ను అడగద్దు, తననే అడగండి, తనకిష్టమైతేనే పెళ్లి చేయండి తప్ప నన్ను ఏం అడగద్దు అన్నాను. అయితే వాళ్ళు కూడా తను అడిగారు. నిజానికి విషయం ఏంటంటే, ఇప్పటికీ మా విశ్వాసం ఒక మాట అంటది, పెళ్లి విషయంలో అంట మేము దగ్గర మా బామ్మద్దులు, మా బావలు ఇలాగా చాలామంది కుర్రోళ్ళు వెళ్ళిపోయామండి సరదాగా. ఎందుకంటే మ్యాచింగ్ అంటే అందరికీ సరదాగా ఉంటుంది కదా, వెళ్ళిపోయాం. అందరం వరుస పెట్టి అలా కూర్చున్నప్పుడు మా మిస్సెస్ ఎవరిని చూస్తుందో తెలదు, ఎందుకని ఎవరిని చూస్తుందో తెలదు. అంతమందిలో పలానా బ్లూ కలర్ షర్టు నీకు మ్యాచింగ్ అని చెప్పారు. అందులో ఎవరు బ్లూ కలర్ షర్ట్ వేసుకుని నేనే వేసుకున్నాను అనుకో. కాకపోతే తను విషయంలో నా ముఖాన్ని దేవుడు ఏం చేశారంటే మరుగుపరిచాడు అనమాట. ఏం చేశారు, మరుగుపరిచి తను ఆధ్యాత్మికమైన కోణంలో చూడడాన్ని బట్టి ఆమె హృదయంలో నన్ను ఒప్పుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడుగా అంటూ ఉంటుంది, పెళ్లి చూపుల విషయంలో నేను సరిగ్గా చూడలేకపోయానంటది. నేను అంటాను, దేవుడే నిన్ను మరుగుపరిచి ఉంటాడు ఆ విషయంలో. ఒకవేళ చూస్తుంటే చేసుకోపోదువేమో, చూడలేదు కాబట్టి చేసుకున్నావు అని అలా సరదాగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే అద్భుత రీతిగా దేవుడు వివాహం జరిగించారండి. నిజంగా ఇప్పుడు చాలామంది మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట అంటారు, మా సేవకులని తల్లిదండ్రులని ఎవరైనా సరే మమ్మల్ని చూసినప్పుడు వీరు నిజంగా దేవునితో అంటుకట్టుబడినారు, వీళ్ళు దేవుల్లో ఉన్నారు కాబట్టి ఇది దేవుడి యొక్క కార్యమని నమ్ముతారండి చాలామంది. నేను అనుకుంటాను,
ఓన్లీ మా పాస్టర్ గారే చెప్తారేమో అనుకుంటాను. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటే అంటారు, సతీష్ అలాగే షారూను వీరు కేవలం దేవుడు మాత్రమే జతపరిచిన వారు, ఇది మనుషులు ఏర్పరిచింది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని. కాబట్టి నా వివాహ విషయంలో ఇప్పటికి చాలామంది, నేను అనుకుంటాను నా సాక్ష్యం నిజంగా అంత గొప్పదా అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఒకవేళ తనతో వివాహం జరిగి ఉండకపోతే కనుక నేను సేవలోకి రాకపోదునండి, ఈ పరిచర్లోనికి రాకపోదు. ఎందుకంటే నా ఆశలు వేరు, నా తలంపులు వేరు, నా యొక్క యాంబిషన్ వేరు. కారణం ఏంటంటే, తను కూడా ఏ రోజు కూడా ఇది తెచ్చావా, ఇది పెట్టావా, ఇది సంపాదించావా అని ఏ రోజు కూడా అందో. దేవుడి పని చేసావా, ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, ఇదే తను. ఇప్పుడు మా ఇద్దరికైనా గొడవ అవుతే ఆ విషయంలోనే అవ్వాలి తప్ప వేరే ఏ విషయంలోనూ డబ్బు తేలేదనో, లేకపోతే ఈరోజు ఇది తినలేదనో, లేదా ఇది తెచ్చుకోలేదనో ఆ విషయంలో ఏమాత్రం గొడవ ఉండదు. ఎప్పుడైనా మాకు ప్రార్థన గొడవ అవుతే, ఆ రోజు కుటుంబ ప్రార్థన జరగలేదనుకోండి, ఆ రోజంతా నన్ను శోధిస్తాను ఉంటుంది. ఇదిగో నీ వల్లే కుటుంబ ప్రార్థన ఆగిపోయింది, టైం అంతా వేస్ట్ చేసావు, మనకి ఈరోజు కుటుంబ ప్రార్థన లేదని ఎప్పటికప్పుడు నేను దేవుణ్ణి మర్చిపోకుండా నన్ను నడిపిస్తూ తను ఎంతో కూడా మరి ప్రార్థన సహకారంతో నా యొక్క మరి వైఫ్ అంటే షారోని చాలా సపోర్ట్ చేస్తుంది. నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్తాకి, మరి దేవుల్లో ఉండడానికి, అలాగే ఈరోజు మీ ముందు నిలబడి ఒక సాక్ష్యంగా కానీ ఒక వాక్యం కానీ దేవుని దగ్గర వాడబడడానికి కూడా ఒకటి దేవుని యొక్క మహాధారాళమైన కృప, రెండోది ఏంటంటే నా వివాహంలో దేవుడు తీర్పున మలుపండి. ఒకవేళ నేను అనుకుంటాను ఒక్కోసారి వెనక్కి తిరిగి ముందొచ్చిన సంబంధాలను ఏదైనా చేసుకుంటే కనుక నేను ఈ పరిస్థితిలోనే ఉండేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు గల మనుషులు అనుకోండి, ఏం చేస్తారు, భర్తల్ని ఏం చేస్తారు చెప్పండి, ముందు నువ్వు దేవుడి పని ఆఫ్ చేసి ముందు మమ్మల్ని పోషించే పని చేయమంటారు. కానీ ఎప్పుడు కూడా ఇలాగ నువ్వు సంపాదించట్లేదు. కానీ నేను నిజంగా తన ఆశ ఏంటంటే, నేను పనులన్నీ విడిచిపెట్టి దేవుని పనులు పూర్తిగా ఉండాలని తన ఆశ. కానీ మాకున్న కొన్ని రుణ సమస్యలను బట్టి నేను పక్కన వర్క్ చేసుకుంటూ మరి దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ అలాగా ముందుకు వెళ్తూ ఉన్నానండి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, నా వివాహం తర్వాత దేవుడు తన పరిచర్యలోని కూడా దేవుడు తీసుకొచ్చారు. నేను ఒక్కోసారి ఒక సంబంధం వచ్చినప్పుడు చెప్పాను కదా, సేవకుడైతే నేను పెళ్లి చేసుకుంటానని తన అన్నదాన్ని, ఆ విషయం గుర్తొచ్చి అనుకుంటాను, ప్రభా ఎందుకు పనికిరాని వాడిని నువ్వు నన్ను నీ సేవకునిగా చేసుకున్నావు అని చాలా సంతోషపడతాను. అయితే నేను సేవకునిగా ఎలాగయ్యాను, ఎలాంటి సందర్భాలు దేవుడు పిలుచుకున్నాడు అనే విషయాన్ని మీకు ఒక మాట చెప్తాను. రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి ఒక 3 వచనాలు అలా కిందకి చదువుకుంటూ వెళ్ళండి. చదువుతున్నాను. సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకప్పు మాటల వలనను నిష్కపుటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపుటులై ఉండవాలని కోరుచున్నాను. చూడండి, నేను ఒకనొక సందర్భంలో మరి మా పాస్టర్ గారు నన్ను దైవజనుని చేయాలని చాలా ఆశపడ్డారండి. అంటే ఆయన సమక్షంలో అవ్వాలని, ఆయనే అభిషేకించి పంపించాలని ఆశపడి ఏం చేసేవారంటే, మరి ప్రతి సందర్భంలో మమ్మల్ని బలపరిచి ఏం చేసేవారంటే, వెంటనే వారు తన మాటలతో మమ్మల్ని అన్నగార్చేవారు. అంటే ఒకటి ఈ చేతితో ఇలా లేపేవారండి. ఏం చేసేవారు, ఈ చేతి ఇలా లేపి ఈ చేతి ఇలాగా పాడేసేవారు అనమాట. అలా అయితే ఒకసారి మా పాస్టర్ గారు ఫోన్ చేసి కరోనా టైంలో అనమాట, ఆయన చాలా అన్హెల్దీగా ఉన్నారు, పరిచర్యలో మరి తిరగలేని ఆ బలహీనతలో ఉన్నప్పుడు పిలిచారండి. పిలిచి, వింటున్నారండి, బోరు కొడుతుందా? అయితే పిలిచారన్నమాట. పిలిచినప్పుడు నేను మాతో కూర్చుని చాలా మాటలు సంభాషించాను. అయితే ఓ మాట అన్నారు, బాబు మరి కరోనా టైం వచ్చింది, సంఘాలు మూతపడ్డాయి,
మరి చాలామంది మందిరానికి వచ్చే పరిస్థితి లేదు. నువ్వు ప్రార్థన చేసి మరి మళ్ళా మన సంఘానంతా కూడా నడిపించాలి అని వ్యక్తిగతంగా చెప్తూ ఆయన ఏం చేశారంటే చెప్తూ అదే విషయాన్ని చెప్తూ మళ్ళీ వెంటనే నువ్వేమీ చేయక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడేవారు. మాట్లాడితే ఇదేంటి, ఈయనే సేవ చేయమంటారు, మళ్ళీ ఈయనే వద్దంటారు, ఈయనే బలపడమంటారు, మళ్ళీ ఈయనే వద్దంటారు. ఇలా ఉన్న సందర్భంలో ఒకరోజు నేను ఇంటికి వచ్చి ఏడుస్తున్నానండి. ఏడుస్తుంటే ప్రభువా ఏంటి నా జీవితం ఎట్టుపోతుంది, చక్కగా వివాహం చేసో 2 బిడ్డలు ఇచ్చో ఏదో ఒక పాస్టర్ గారి దగ్గర నేను ఉన్నాను, పరిచర్లో ఉన్నాను అని ఒక్కోసారి ఆయనే బలపరుస్తాడు, ఆయనే బలహీనపరుస్తాడు. ఎలా నేను అర్థం చేసుకోవాలి, నేను ఇండివిజువల్గా సేవ చేయగలనా? ఇలాగా నాలో అనేకమైన ఏమంటారంటే నాలో నేనే మాట్లాడుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని చూపించారు. దీని అర్థం ఏంటంటే మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఎవరైనా ఆటంకాలు కలిగజేస్తే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమవ్వాలి, తొలగిపోవాలి. అసలు నా ప్రధాన కారణం ఏంటంటే నేను నా సేవకుని విడిచిపెట్టి రాకపోవడమే కారణం. ఎందుకంటే రాజు కూడా నాకు చాలాసార్లు చెప్పేవాడు, తమ్ముడు నువ్వు దేవుడు నిన్ను వాడుకుంటాడు రా, ముందు నువ్వు బయటికి అడుగుపెట్టి అన్నప్పుడు నేను రాజు మాట కూడా లెక్క చేసేవాడిని. ఎందుకంటే ఆయన విడిచిపెడితే జీవితం లేదేమో నేను అనుకునేవాడిని. మా దైవజన్ని విడిచిపెడితే ఒకవేళ నాకు జీవితం ఉండదేమో అనుకునేవాడిని అనమాట. అలా అనుకుని మరి ఆయన నా మీద ఎంత ఇదిగా ఉన్నా కానీ నేను నా తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించానండి. ఒక దైవజన్ని ఎంత ప్రేమించాలో అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన కూడా నన్ను కొడుకులాగే ప్రేమించారు. కానీ ఒకటి పరిచర్య సహవాసం అనేటప్పటికి ఏంటంటే మమ్మల్ని దూరం పెట్టేవారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మరి దేవుడి విషయం ద్వారాగా మాట్లాడుతూ అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపుకినకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చుకమ్ము వలన నిష్కపట మనసులను మోసపుచ్చుతారు. నిజంగా నాకు దేవుని సేవ చేయాలని లేదు, కానీ ఆయన అనేవారు నువ్వు దేవుని సేవ చేయాలి. నాకు నిజంగా సేవకి వెళ్ళాలని లేదు, కానీ నేనే నిన్ను అభిషేకించి పంపిస్తాను అనేవారు. మళ్ళీ అనేవారు దానికి చాలా టైం పడుతుంది అనేవారు. ఏంటి ఈ లోపల వయసు అయిపోతుంది, పిల్లలు పుట్టారు, మీ పెద్దవారు అయిపోతుంది, ఇంకెప్పుడు అభిషేకిస్తాడు, ఎప్పుడు పంపిస్తారు, ఇలాగే తర్జన వజన పడుతుండేవాడినండి. ఇలాంటి సందర్భంలో మరి నేను 2021 సంవత్సరంలో మరి మా సేవకుని విడిచిపెట్టి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఈ వాక్యాన్ని పట్టుకునే బయటకు వచ్చాను. నేను వచ్చిన తర్వాత నా జీవితం కొన్నాళ్ళు చీకటమయమైంది. ఎందుకంటే ఎక్కడ ఆరాధనకి వెళ్ళేవాడిని కాదు, పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉండేవి. ఇలాంటి సందర్భంలో మరి అక్టోబర్ నెలలో 2021 అక్టోబర్లో ఏం జరిగిందంటే మా మిస్సెస్ వాళ్ళ చర్చిలో 3 రోజులు ఉపవాస కూటాలు జరిగినాయి. ఎన్ని రోజులండి? 3 రోజులు. నిజంగా నా జీవితం మలుపు తిరిగిన సందర్భం. నేను సేవకునిగా దేవుడు నన్ను వాడుకోవడానికి కారణం ఆ దినాల నుంచే ప్రారంభమైంది. ఏమైందంటే మా మిస్సెస్ సరే నువ్వు రాకపోతే రాకపో, నన్ను మా ఊరు దేబెట్టే నా ప్రార్థనలు ఉంటానని తను దేబెట్టేసి మళ్ళీ వెంటనే రిటర్న్ ఇంటికి వస్తాను, రాజమండ్రి వస్తాను, తన అట్టతెగలు దేబెట్టేసి. అయితే 3వ రోజు మంగళవారం నాడు ఉదయకాల ప్రార్థనకి ఎందుకో తెలీదు నాకు వెళ్ళాలని మనసు ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నాను. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎందుకు ఆ మీటింగ్స్లో ఎందుకు నువ్వు లేవు, నాకు దూరం అయిపోతున్నా దేవుడు మాట్లాడుతుండేవారండి. అదే సందర్భంలో మా మిస్సెస్ ఫోన్ చేసి ఏమండి 2 రోజులు దేవుడు బలంగా నడిపించారు, కనీసం 3వ రోజైనా మీరు రావాలి, ఒక్కరోజైనా దేవుళ్ళు ఉంటాక మీరు ఇష్టపడండి రండి అంటే, ఇంకా ఆ ఫోన్ పెట్టిన వెంటనే నేను రెడీ అయిపోయి మళ్ళీ వెంటనే నేను మరి ఆ ఊరు వెళ్ళడం జరిగిందండి. అయితే మంగళవారం రోజు మధ్యాహ్నంతో ప్రార్థనలు ముగియబడతాయి. అది ఉదయకాలమే లేచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనలో కూర్చున్నాను. దేవుడు ఒనీసిము అనే ఒక సేవకుని ద్వారాగా అద్భుత విషయాలు, సువార్తకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. నాకు ఏ వాక్యం చెప్పినా కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ సువార్త కోసం చెప్తే మాత్రం నాకు రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఎందుకంటే నా జీవితం యొక్క అభిలాష ఏంటంటే సువార్త విషయంలో వాడబడాలి, తెలియని వారికి దేవుని గురించి చెప్పాలి. ఈ వాక్యం ఎవరు చెప్పినా కూడా నాకు ఎందుకో తెలియదు, కానీ వెంటనే నా హృదయంలో దుఃఖం అన్నది కలుగుతుంటుంది. ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయలేకపోతున్నాను, ఇలా ఉండాలనుకుని ఇలా ఉండలేకపోతున్నాను, ఈ విషయంలో నన్ను బలపరచు ప్రభా, సువార్త విషయంలో నాకు అధికారం దయచే. నాకు నేను ఒకటే అడిగి ఉన్నాండి, నేను ఏ పని చేసినా అధికారంతో చేయాలి, దేవుని యొక్క సంకల్పంతో చేయాలి తప్ప నాకు నేనుగా ముందుకెళ్ళిపోకూడదు. ఈ విషయంలో దేవుని అడిగినప్పుడు ఆ యొక్క మంగళవారం మధ్యాహ్నంతో కూటాలు ముగించబడుతున్నాయి. అదే సందర్భంలో అద్భుత రీతిగా దైవజనులు వాడబడ్డారు. మరి 2 కుష్ఠరోగుల కోసం వాక్యం చెప్పి వారిద్దరూ నిలబడితేనే వారు అంత కార్యాలు చేస్తారు. అన్ని బాగున్నా నువ్వు నిలబడితే ఇంకెంత గొప్ప కార్యాలు చేయగలవు, దేవుని కొరకు నిలబడని అంతమందిలో వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా వాక్యం నా ఒక్కడికే
తాకినట్టుగా అనిపించింది. నాకు చెమటలు పట్టి రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి. ప్రభా, నీ దైవజనుల ద్వారాగా ఈ ఆఖరి దినంలో నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇందుకే కదా నన్ను రప్పించుకున్నదేమో అని చాలా పశ్చాత్తాపడ్డాను. ప్రభా, నేను కొంతమంది విషయాలు చూసి నేను వెనకడుగు వేస్తున్నానేమో, కొంతమంది సేవకులు చూసి వెనకడుగు వేస్తున్నానేమో. ప్రభా, నీవు నన్ను బలపరచు, నాతో ఉండు ప్రభా, నీ పని చేయడానికి ఇష్టపడుతున్నాను, నన్ను వాడుకో అని ఆ ప్రార్థనలో చేసుకుంటూ ఆ వాక్యం వింటూ తెలియదు నా హృదయంలో నుంచి కన్నీరు అలా కారిపోతుందని. దేవుడు నాతోనే మాట్లాడుతున్న సందర్భంలో నేను వాక్యం అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మా నాన్నగారు ఫోన్ చేశారు. లోపలికి సిగ్నల్ ఉండదు, ఇంచుమించు 400-500 సంఘం, అసలు అడుగు తీసి అడిగేయడానికి లేదండి. తీరా చూస్తే మా నాన్న ఫోన్ చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను బయటకు వచ్చి సిగ్నల్లో వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. జనాల మధ్య నుంచి దాటుకుంటూ వెళ్తున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బయటికి, అంటే చర్చు బయటికి వెళ్ళడం లేదు. ఫోన్ వస్తుంది కానీ చెప్పి దేవుడు ఒకటే హృదయంలో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి లేసి వచ్చావు మళ్ళీ అక్కడే కూర్చో అని. నేను ముందుకు వెళ్తున్నాను, నా చేతులు నిజంగా శివరంగా వస్తుంది. ఆ విషయంలో నేను దేవునికి చాలా కృతజ్ఞను అనమాట అండి. ఎందుకంటే ఆ ఒక్క క్షణం నేను గుమ్మం బయటికి వెళ్ళిపోతే నా జీవితం ఇంకొకలా పరిస్థితి మారిపోను. అయితే అదే సందర్భంలో దేవుడు ఫోన్ పక్కన పెట్టు, ముందు మళ్ళీ నువ్వు వచ్చి జనాల మధ్య కూర్చో అన్నప్పుడు మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకుని వచ్చి కూర్చున్నానండి. ఆ దైవజనుడు అంటున్నాడు, 3 రోజులు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు, మీరు ఎంతమంది బలపడ్డారో మరి నాకు తెలియదు, కానీ ఇక్కడ దేవుడు ఒక కార్యం చేయబోతున్నారు అనేసి ఆయన దైవజనుడు అన్నారు. ఏం కార్యం జరుగుతుందో మాకు ఎవరికి తెలియదు. అయితే ఆయన మాట అన్న తర్వాత లాస్ట్ అవకాశం ఏంటంటే, ఎవరైనా సాక్ష్యం చెప్తే ఇద్దామని చూస్తున్నారనమాట. నేను అనుకుంటున్నాను, నాకు లేచిపోయి దేవుడు నాతో దర్శించాడు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారని సాక్ష్యం చెప్పేళ్ళంత ఉద్యమం వస్తుంది. అయితే నేను అనుకుంటున్నాను, లెగలేకపోతున్నాను. ప్రభువా, 3 రోజులు బట్టి అన్న వరకే ఉద్యమం లేనిది ఒక్క మెసేజ్కి వచ్చేసి నాకు ఉద్యమం వచ్చిందంటే అందరూ ఏం చేస్తారు, నవ్వుకుంటారు అని నాలో నేను మళ్ళీ అణుచుకుని చెప్పాలని ఆశ కలిగి ఉన్నా చెప్పలేకపోతున్నాను అనమాట. నిలబడడానికి ఎందుకో కొంచెం అభిమానం, లేకపోతే కొంచెం అది అడ్డొస్తూ ఉంది. అయితే దేవుడు మాత్రం నిలబడి సాక్ష్యం చెప్పని ప్రేరేపిస్తున్నారు. అయితే ఈ లోపల నిజంగా అద్భుతం ఏంటంటే, ఆ స్థానిక దైవజనుడికి మా మిస్సెస్ ఎదురుగా కూర్చుంది. లేచి నేను చిన్న సాక్ష్యం చెప్తానని చెప్పి ఆవిడ ప్రేరేపించబడిందండి. ఆవిడ ప్రేరేపించబడితే తను లేచి ఇలాగా మేము 2020 సంవత్సరంలో కరోనా రాకముందు ఏం చేస్తామంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన నుండి మా ఊరంతా కూడా సువార్త ప్రకటించామండి. ఇంచుమించు మన నామరం అంతా ప్రకటించాం. మేము ఒకటి అనుకున్నాం గోలు, ఇలా ఊరూరు తిరిగి అనేక మంది సువార్త ప్రకటించాలి అనుకున్న సందర్భంలో కరోనా వచ్చి మళ్ళీ సువార్తను అడ్డుగా ఆగింది. అయితే మేము అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం, మళ్ళా నీ సువార్తకి ద్వారాలు తెరువు ప్రభా, నీ సువార్తకి ద్వారాలు తెరువు అని ప్రార్థన చేస్తున్నాం. అయితే తను ఇలాగే చెప్పిందనమాట, మేము ఒకనొక సందర్భంలో మళ్ళీ సువార్త చేసామండి, మరి దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి మేము ఎంతో బలపరచబడ్డాం. అయితే మళ్ళీ మేము సువార్త చేయడానికి దేవుడు మమ్మల్ని బలపరిచేటట్లు ప్రార్థన చేయండి అని అయ్యగారిని కోరి కూర్చుని పోయింది. ఆ చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత కూర్చుని పోతే ఆ దైవజనుడు ఒనిసం గారు ఆయన ఏం చేస్తారంటే, అమ్మాయి ఎవరిని అడిగితే అమ్మాయి పలానా రాజమండ్రి సత్యశేఖర్ అనే అబ్బాయిని వివాహం చేసుకున్నారండి, వారు కూడా దేవునిలో బలంగానే ఉంటారు, గత దినాల్లో మరి కరోనా రాకముందు సువార్త చేశారు, అయితే వారికి దేవుని సేవలోకి రావాలని ఉంది కానీ వారు అడ్డుల వల్ల కొంచెం రాలేకపోతున్నారని ఆయనతో వివరించినప్పుడు మా మిస్సెస్ గారిని లేపి, అమ్మ నీ భర్త మరి ఇక్కడ ఉన్నారని అడిగారనమాట. అడిగితే ఉన్నారని చెప్పింది. అయితే ఆయన ఏం చేశారంటే, అయితే నీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకసారి బలిపీఠం దగ్గరికి వచ్చేయండి అన్నారండి. వచ్చేయండి అంటే మేము అలాగే వెళ్ళాం. ఇంచుమించు స్టేజ్ మీద 7-8 దైవజనులు ఉన్నారండి. మాకు తెలియదు నిజంగా మీరు మోకాళ్ళేయండి. ఆ 7 కూడా హస్తనిక్షేపణ అంటారు కదా, చేసి తన సేవకు ఏం చేశారంటే మమ్మల్ని అభిషేకించారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ లాస్ట్ రోజు కూటానికి ఒకవేళ వెళ్ళకపోతే కనుక ఆ అమూల్యమైన అవకాశాన్ని నేను చేజార్చుకునేవాడు. ఎందుకంటే చాలామంది ప్లాన్ చేసుకున్న అలా జరగదు. చాలామంది అలాంటి దైవజనుల చేత అభిషిక్తుల చేత అభిషేకించబడాలని అలా జరగాలని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా జరగదండి. కానీ దేవుడు ఏదో తెలియదు, ఆయన అనాది ప్రణాళిక మాత్రమే ఉచితమైన కృపను బట్టే అంతమంది ఇంచుమించు 400 సంఘం మధ్యలో వారి హస్తాలు మా మీద, దైవ సేవకుల హస్తాలు మా మీద ఉండి వీరు సేవకి అభిషేకిస్తున్నానని చెప్పి దైవజనులు అభిషేకించినప్పుడు నేను చాలా ఏడిచాను, ప్రభువా ఎందుకనేమో నన్ను అంత దూరం నుంచి తోడుకుని వచ్చావని. అయితే అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మాకు సేవ లేదు, ఏమీ లేదు. అయ్యగారేమో మీరు అభిషేకించబడ్డారండి, ఎక్కడ దుక్కున సేవ చేయాలని ఊరు, మాకు ట్రైనింగ్ లేదు. అయితే మళ్ళా ప్రార్థన చేసాం, ప్రభువా మాకు మంచి బైబిల్ ట్రైనింగ్
ఇప్పించు, మంచి బైబిల్ ట్రైనింగ్లో నీ వాక్యాన్ని నేర్పించు. ఒక అధికారంతో నీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప తెలిసి తెలియని విధంగా నీ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వారిని మోసం చేయలేనని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మరి చింతలూరు అనే గ్రామంలో ఉచితంగా 1 year బైబిల్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారండి. నిజానికి దేవుడి కృప ఎంత అంటే మేము ఆయన దగ్గర ఇంచుమించు ఒక 1500 వస్తాయన్నమాట. అంటే బైబిల్ ట్రైనింగ్కి పెట్టుకుంటారు కదా అప్లికేషన్లు, 1500 అప్లికేషన్లు వస్తాయి. అందులో 12 మందిని మాత్రం సెలెక్ట్ చేస్తారు. 12 నుంచి 15 మంది సెలెక్ట్ చేస్తారు. అందులో మేము లేమండి. అప్లికేషన్ ఇచ్చినప్పుడు లేము, మా బయోడేటాలకు ఏమీ తెలియదు. అయితే దేవుడు కృప జనవరి నెలలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టారు. ఆయన మాట్లాడారు, అండి మీకు బైబిల్ ట్రైనింగ్ ఇష్టపడుతున్నారా అంటే ఇష్టపడుతున్నానండి అన్నాను. అయితే ఒకటే అన్నారు, నువ్వేం నేర్చుకున్నావు ఇప్పుడు దాకా అన్నారు. నేను ఏం నేర్చుకున్నాను నాకు తెలియదు, కానీ మీరు ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటాను అన్నారు. ఆయన ఒకటే అన్నారు, చాలామంది బైబిల్ పట్టుకుని సువార్త చేద్దామని దేవుని వాక్యాన్ని ప్రకటించేద్దామని వస్తారు బాబు, ఇది ఒక కొడవల లాంటిది. ఇది వ్యవసాయంలో దిగినప్పుడు రైతు కోసే కోత ఒకలాగా ఉంటుంది, రైతు కాకుండా ఇంకోటి కోసే కోత ఒకలాగా ఉంటుంది. అంటే రైతు కోసే కోత ఎలా కోస్తాడంటే చక్కమని ఎకరాన్ని ఒక అరగంటలో కోస్తాడు. అదే కుయుడు రానివాడు ఏం చేస్తాడు, ఎకరాన్ని ఒక రోజంతా కోస్తాడు. ఈ విషయాన్ని తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఎలా వాడాలో తెలియక, దీన్ని ఎలాగా ప్రజల మధ్య ప్రకటించాలో తెలియక అందరూ దేవుని సేవకు వస్తున్నారు, కానీ దేవుని సేవ ఎలాగ చేయాలో వారికి అర్థం కావట్లేదు. సరే నువ్వు సరైన టయానికి వచ్చామని వాళ్ళు అవకాశం ఇచ్చారండి. అయితే నేను నా ఒక్కడికి ఇచ్చారనుకున్నాను, దేవుని కృపను బట్టి నా భార్యకు కూడా మా బైబిల్ ట్రైనింగ్లో అవకాశం ఇచ్చారు. ఇద్దరం వెళ్ళాం, చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. మరి దేవుడి కృప ఎలాంటిదంటే నిజంగా నాకు తెలియదు, కానీ మేము లాస్ట్లో జాయిన్ అయ్యామండి. మా హాజరు పట్టికలో మా పేర్లు లాస్ట్లో ఉండి, అలాంటిది దినాలు గడుస్తున్న కొద్ది ఫస్ట్ మా ఇద్దరి పేర్లు వచ్చేలా దేవుడు చేశారు. నిజంగా బైబిల్ ట్రైనింగ్లో కూడా అద్భుతంగా మార్కుల విషయంలో కానీ, మరి అక్కడ చెప్పే అసైన్మెంట్ విషయంలో కానీ అనేక విషయంలో దేవుడు నాకు చాలా కృప చూపించాడు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్లోనే ఉండేవాడిని తప్ప ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడిని కాదు. ఆయన ఒకవేళ ఏ అసైన్మెంట్ ఇచ్చినా అది నైట్ ఇస్తే పొద్దున్నకి మళ్ళీ అసైన్మెంట్ అందరికంటే ముందే ఇచ్చేసేవాడిని అనమాట. ఆయన ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ పెడితే, ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ పెడితే వెంటనే అందులో మార్కులు కూడా దేవుడు అద్భుతంగా మరి దేవుడు కృప చూపించేవారు. ఇలాగా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చాం. మరొక సంవత్సరం మేము ఖాళీగానే ఉన్నాం నిజంగా. అయితే ఇప్పుడు దేవుడు ఈ గోపురం అనే గ్రామంలో మరి తన పరిచర్య నిమిత్తం నిలబెట్టుకున్నారు. మరి పొద్దున్న చెప్పిన రీతిగా మరి అంజుల ప్రాంతంలో అక్కడ మేము సేవ చేయడానికి వెళ్తున్నామండి. మా కొరకు ప్రార్థన చేయండి. నేను అనుకుంటాను దేవుని సేవ ఎలాంటిదంటే భారం ఉండి చేస్తే జరుగుద్ది తప్ప ఏదో పైపైన వచ్చేసి ఏదో చేసేద్దామంటే జరిగేది కాదనమాట. నిజంగా ఆత్మలు రక్షించాలి, నశించిపోతున్న వారి పట్ల ఒక గురి కలిగి ఉంటేనే అపోస్తలుడు పౌలు అంటాడు, గురి కలిగి గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. గురి ఏంటి, ఎక్కడి నుంచి మన గురి అంటే చూడండి, మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు మనకు గురి ఉంటుంది, ఇక్కడ నుంచి పలానా ప్రాంతం వెళ్ళాలని. ఆ గురికి వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మన యొక్క హృదయం ఎక్కడ ఉంటుందంటే ఆ గురి పైన ఉంటుంది, అంటే ఆ ఊరు వెళ్ళాలి అనే విషయం మీద ఉంటుంది. దేవుడు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మన గురి, సేవకులకు గురి ఏంటో చెప్పనండి. నిజానికి నశించిపోతున్న ఆత్మల పట్ల వారు ఏం చేస్తారంటే భారం కలిగి ఉంటారు. వారికి ఎవరైనా సువార్త చేయాలని, వారిని దేవునిలోకి నడిపించాలని. ఎందుకంటే ఈ రోజుల్లో జీవితాన్ని కట్టే దేవుడు యేసుప్రభు మాత్రమే. చాలామంది మనకి కనబడుతూ ఉంటారండి. అందరూ కూడా ఏం చేస్తారంటే డబ్బు ఉంటే వస్తారు, ధనం ఉంటే వస్తారు, బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కూడా మన దగ్గర ఉంటే దోచుకోవడానికి వస్తారు తప్ప మనకి పెట్టడానికి ఎవరు రారు. కానీ ఈ లోకంలో దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే ఆయన ఉచితమైన కృప మనకు ధారాళంగా ఇచ్చి, ఏ మంచి లేని వారిని మనల్ని ప్రేమించి తన యొక్క జీవితంలో మనల్ని ఇదిగో నా తోటి పనివారు కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తన సేవ కొరకు పంపిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఒకటి, మా జీవితం కొరకు ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు. నేను ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను, ఎందుకంటే నేను నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ మరి ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయాన్ని అప్పగించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అందరికి కూడా వందనాలండి.